రైట్. సుధాకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జెన్జీ ఈ జనరేషన్ పిల్లల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో జెన్జీకి ఇది ఒక బెస్ట్ వెపన్ సోషల్ మీడియా అని అడిగితే ఏం చెప్తారు? నేనేం కాదనడం లేదు, ఎప్పుడు కూడా అవసరం. మనం పాత రోజుల్లో మా రోజుల్లో ఎంత కష్టపడేవాళ్ళు నాకు తెలుసు, ఇప్పుడు ఎంత సులభమైందో కూడా నాకు తెలుసండి. అయితే సోషల్ మీడియాలో అనెథికల్ గా అబద్ధాలు ప్రచారం చేయడం, అసత్యాలు ప్రచారం చేయడం, ఫేక్ వార్తలు ప్రచారం చేయడం వల్ల లాభపడతామనుకుంటే తప్పు. అది వీలు కాదు ఏ రాజకీయ పార్టీ అయినా. ప్రజలు మాకేం చేస్తున్నారని గమనిస్తారు తప్ప మీరేమంటున్నారనేది వాళ్ళకి అవసరం లేదండి. మీరు ఎప్పుడైనా ఒక సరైన సమాచారంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మీకు క్రెడిబిలిటీ దక్కుతుంది. ఆ ఊర్లో ఒక సమస్య ఉంది, వీటిని బాగు చేయండి అని చెప్పి ఒక ఫోటో పెట్టి లేదా ఒక రీల్ తీసి పెట్టామనుకోండి, ఎక్కువ మంది చూస్తారు. లేని దాన్ని తప్పుడు సమాచారం చెప్తే కొద్ది రోజులు చూడొచ్చు, కానీ తర్వాత క్రెడిబిలిటీ పోతుంది. ఆ ఛానల్ కానీ లేదా ఆ వ్యక్తుల యూట్యూబ్లు కానీ చూడరండి. ఓకే. సో మనతో మాట్లాడడానికి విష్ణు గారు రెడీగా ఉన్నారు. విష్ణు గారు నమస్తే అండి. మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాము, ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వేదిక నుంచి ఏ విధంగా జెన్జీ ప్రొటెస్ట్ ని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం చూసాము. సో మీ ఒపీనియన్ లో ఈ సోషల్ మీడియా ప్లస్ పాయింటా మైనస్ పాయింటా అని అడిగితే ఏం చెప్తారండి? అంటే ఈ సోషల్ మీడియా అనేది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా కూడా ఉపయోగపడాలి. ఎందుకు అంటున్నామంటే, చిన్నప్పుడు రాజకీయ పార్టీలు ప్రచారం చేసేటటువంటి సందర్భంలో గోడల మీద రాతలు రాసేవాళ్ళు, తర్వాత పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, తర్వాత టెక్స్ట్ మెసేజ్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొన్ని వేదికలు మారినటువంటి ప్రపంచంలో మార్పులు, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి మార్పులు మూలంగా ఇది ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులు తెలియజేయడానికి ఎక్కువగా ఉపయోగపడితే, వారధిగా ఉపయోగపడితే బాగుంటుంది. కానీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా ఉపయోగకరమైనటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు కొన్ని ఏం చేస్తున్నాయంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ రాజకీయ పార్టీలు బురద చల్లడానికి, లేనిది ఉన్నట్టుగా చూపడానికి, లేనిది దుష్ప్రచారం చేయడానికి, ఇట్లాంటి కార్యక్రమాలకి వేదికగా మారిపోతుంది. ఎనీహౌ సోషల్ మీడియా అనేది తక్షణ సమాచారం అందించడానికి దోహదపడేటటువంటి ప్రధానమైనటువంటి అంశం కింద ఈ రోజు ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల సమస్యలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ అధికారులకు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఒక వీడియో తీసి పెట్టడం ద్వారా స్పందించాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిగాయి అనే రికార్డు పరంగా కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఈ రోజు ప్రారంభించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు ప్రారంభించారు, ఎవరు కొబ్బరికాయ కొట్టారు, ఎవరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు అనేది డేట్లతో సహా, జీవోలతో సహా ఉంటున్నాయి. అది వాస్తవాల్ని, నిజాల్ని ప్రతిబింబించేటటువంటి అంశం కింద సోషల్ మీడియా ఉంటుంది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిన్న కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా వారియర్స్ తో మాట్లాడుతూ ఏం చెప్పారు? దుష్ప్రచారం వద్దు, ఒకళ్ళు వ్యక్తిగత హననం వద్దు, మనం ఏం చేశామో, ఏం చేయబోతున్నామో, ఎట్లా చేయాలో అనేది సోషల్ మీడియా ద్వారా ఉపయోగించండి అని చెప్పారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆ విధంగా కట్టుబడి ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు విష్ణు గారు ఇంకో విధంగా మాట్లాడితే, ఇంకొక విషయం గురించి కూడా ప్రస్తావిస్తే, ఒకరిని పర్టికులర్ గా సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేసి టార్గెట్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాము. ఇదెంత వరకు కరెక్ట్ అని అంటారు? అదేనండి, ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు డూపుని ఒకటి తయారు చేసి, జగన్మోహన్ రెడ్డి గారి మేనరిజాన్ని తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం హైదరాబాద్ వేదికగా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఇదవుతున్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారు, ధన సంపాదనకి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ట్రోల్ చేస్తా ఉన్నారు. దీన్ని చట్టం దీన్ని అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే ఒక వ్యక్తి యొక్క హనాన్ని హరించేటప్పుడు, ఇమేజ్ ని డ్యామేజ్ చేసేటప్పుడు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా కూడా అన్ని ఆలోచన చేయాలి.
అంతే తప్ప సోషల్ మీడియాలో నేను ఏది వరకు అది పెడతానంటే కరెక్ట్ కాదు. సోషల్ మీడియా సద్వినియోగపడటానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జంతర్ మంతర్లో ఈ మధ్య కాలం జంజీలో జరిగినటువంటి విద్యార్థుల యొక్క ఉద్యమమే. ఎవరు కూడా అంతా సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేశారు, అందరూ ఆ సమస్య పట్ల అందరూ స్పందించారు, విజయం సాధించారు. కాబట్టి చెడుకి ఉపయోగించద్దు, మంచిగా ఉపయోగించండి అని చెప్పనేది నా సలహా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. సో సుధాకర్ గారు, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు మన్ కీ బాత్ లో కానివచ్చు, లేకపోతే ప్రత్యేకంగా ఇలా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఏమైనా విషయాలు ఉంటే ఆయన షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ బయటకు వచ్చాయి పిఎం నరేంద్ర మోదీ నుంచి. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకప్పుడు ప్రత్యేకించి ఒక వేదిక క్రియేట్ చేసి అందరి ముందు వచ్చి మాట్లాడే మనిషి ఇప్పుడు జెన్జీ ప్రొటెస్టర్స్, జెన్జీ కోసం ఇప్పుడు ఆయన ఇలాంటి ఒక వీడియోని రికార్డ్ చేసి పోస్ట్ చేయడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ చేంజెస్ అనేది, ఆ ఎరా డ్రాఫ్ట్ అనేది, డ్రాస్టిక్ చేంజ్ అనేది క్లియర్ గా చూస్తున్నాము. సో దీని గురించి ఏం చెప్తారు? ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, ఇంత డెవలప్ అయినా కూడా లక్షలాది మంది జనాలను ఒక చోట పోగేసి వాళ్ళకి ఏదో అరగంట లేదా గంట మాట్లాడి కోట్లాది డబ్బు నష్టం చేసి పొల్యూషన్ కారణమయ్యే దానికంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ విషయాన్ని సమాచారాన్ని అందించడం కోసం వీడియో పంపడం అద్భుతమైన చర్య. అలాగే ఇందాక మల్లాది విష్ణు గారు కూడా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పులు అవన్నీ చెప్పకండి, ఫేక్ చేయకండి, సజావుగా చేయండి, సక్రమంగా. ఎప్పుడైతే సమాచారము సజావుగా విశ్వసనీయత కలిగి ఉంటే సమాజానికి చాలా ఉపయోగం. అది వ్యక్తులకి, సమాజానికి, పార్టీలకు కూడా. ఇప్పుడు మన మోడీ గారు ఆలోచన, అలాగే ఎవరైనా ఏ ప్రభుత్వం కానీ నాయకుడు కానండి, రోజు వాళ్ళు వీడియోలు పెట్టి చేసుకోవచ్చు అంటే మేమంతా కూడా అలా డెవలప్ అయిన వాళ్ళమే. అయితే ఇప్పుడు నేను ఇక్కడ బాధపడేది ఏమంటే సోషల్ మీడియా తలకిందులేం చేయదండి. సోషల్ మీడియా సమాచారం సమాచారం మంచిదైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నే మనకు ఒక వీడియో వచ్చిందా, మీరు చూస్తారు, తల్లి గర్భం 9వ నెలలో ఉన్న తల్లికి దగ్గరికి వెళ్ళి ఆ భర్త ముద్దు పెడితే బిడ్డ సంతోషపడింది అని మనకు వచ్చింది. అది వాస్తవం అండి. అంటే ఆ చిన్న బిడ్డ మెదడులో ఒక 350 గ్రాములు ఉంటే 9వ నెలలో ఉంటే మెదడు, 350 గ్రాముల మెదడు కూడా తన తండ్రి వచ్చాడు, తన తల్లికి ముద్దు పెట్టాడని గమనించగలిగిన మేధస్సు అక్కడ ఉంటే, ఇంత పరిణతి చెందిన మనుషుల్లో ఇది మంచి వార్త, చెడ్డ వార్త, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా తెలియదండి. కొంతమంది ఫేక్ చేసి ఊరిక బురద చల్లి ఏదో లాభపడాలనుకున్న వాళ్ళందరూ కూడా. అంటే సుధాకర్ గారు, ఇక్కడ మనం టార్గెట్ ఆడియన్స్ గురించి మాట్లాడాలా, లేకపోతే ఒకరిని కించపరిచి ఒకరిని టార్గెట్ చేసి అలాంటి వీడియోస్, అలాంటి పోస్ట్ సోషల్ మీడియా వేదిక నుంచి షేర్ చేస్తున్న వాళ్ళని తప్పు పట్టాలా? ఎవరు తప్పు ఇది? ఇప్పుడు ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ థాట్ ఏంటంటే న్యూస్ జనరేట్ చేసేటప్పుడు ఇలాంటి వార్తలు కూడా జనరేట్ చేస్తారా అన్న ఒక థాట్ జనాలకు ఉంటుంది. బట్ వేరాజ్ ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్ గురించి లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం గురించి మాట్లాడుకుంటే ప్రతి చిన్న విషయం కూడా మనకి న్యూసే. కానీ ఆ చిన్న థిన్ బేరియర్ ఏదైతే ఉందో, థిన్ లైన్ ఏదైతే ఉందో ఆడియన్స్ ఇంకా న్యూస్ ఛానల్స్ మధ్యలో, దాన్ని ఎలా తొలగించచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఛానల్స్ వాదన ఏంటంటే ఆడియన్స్ కి కావాల్సిందే మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, బట్ వేరాస్ ఇప్పుడు ఆడియన్స్ ఏమంటున్నారు, మాకు వద్దనుకున్న విషయాలు కూడా, చిన్న చిన్న విషయాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్నిటినీ? మేడం, మీరు అన్నది కొంతమంది చాలా నిజాయితీగా ఉన్న వాళ్ళు నిలబడతారు. కొంతమంది ఈ మానిటైజేషన్ కి, వ్యూవర్షిప్ కి ఆశపడి ఈ ఫేక్ చేయడం, లేదా మీకు తెలుసా టెక్నిక్స్ అని అవే రావడం, రిపీట్ చేయడం, అవేదో చేస్తున్నారు. అవన్నీ నిలబడవండి. నేను చాలా మంది యూట్యూబర్స్ లేకపోతే పత్రికల వాళ్ళని కూడా చూసాను. లాంగ్ రన్ లో అది సరిపోదంటారు, నిలబడదంటారు.
నిలబడదండి. వీళ్ళంతా ఏదో వాడు చెప్పిందే వేదం అన్నట్టు చెప్తే ఎవరు వింటారండి? మనం కాకి గొప్పతనం ఎవడన్నా చెప్పచ్చండి. కాకి చాలా ఉపయోగకరం, అది ఏం చేస్తుంది, మన ఈ మామూలు పిండం పెట్టేటప్పుడు కాకి దాన్ని గొప్పగా వచ్చేది. అంతేగాని కాకిని కోకిల్లాగా చూపించాలనుకుంటే జనం విశ్వసించరు. ఎవరి గొప్పతనాన్ని, ఎవరి విశేషాలని కరెక్ట్ గా చెప్పగలిగితే జనం ఆదరిస్తారండి. ఇలా ఫేక్ న్యూస్లు, తప్పుడు సమాచారం పెడితే ఆ పార్టీ గాని, నాయకుడు గాని, ఆ యూట్యూబ్ ఛానల్స్ గాని పతన దశకు చేరుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.